హాయ్ అండి. వెల్కమ్ టు కార్తిక ఫుడ్స్. మేము వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నామో మీరు ఒకసారి చూసేయండి. ఇది కిందటి శుక్రవారం నాడు, అంటే వరలక్ష్మి వ్రతం రోజునే మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా పాప నేను అక్కడ అమ్మతో కలిసి పూజ చేసుకుంటామన్నమాట. ఎప్పుడు అలా అలవాటు. తర్వాత ఒకసారి మా ఇంట్లో కూడా చేసుకుంటాము. అలాగా ఎవ్రీ ఇయర్ చేసుకుంటామన్నమాట. సో నేను మా పాప అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పూజ జరుపుకున్నాము. అమ్మ దేవుణ్ణి అలంకరిస్తున్నారు, అమ్మవారిని. చాలా బాగా చేసుకుంటామండి. అంటే అలంకరణలో ఆర్భాటాలు కాకుండా సాంప్రదాయంగా అంతా బాగా చేసుకుంటాము అని చెప్తున్నాను అనమాట. అదిగో పాప కూడా పక్కనే ఉండి మీకు హాయ్ చెప్తోంది. తనకి పాపం 4 డేస్ నుంచి హెల్త్ బాగాలేదు. అయినా సరే కొంచెం రెడీ అయ్యి కూర్చోపెట్టామన్నమాట. ఎంతైనా ఆడపిల్లలు ఈ రోజున అందంగా అలంకరించుకుంటేనే అందం కదండి. సో అందుకని ఇంకా అలంకరించి కూర్చోపెట్టామన్నమాట. చూస్తున్నారా, అమ్మవారు చాలా బాగా నచ్చారండి నాకు. ఇక్కడ మా పాప మా అమ్మగారి చేత పసుపు రాయించుకుంటోంది. తనకి పూజలన్నా పసుపు రాయించుకోవడం ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అండి చిన్నప్పటి నుంచి. ఎంతైనా మనం పిల్లలకి సాంప్రదాయంగా ఇటువంటివి కూడా నేర్పిస్తూ ఉండాలి. చదువుతో పాటు ఇలాంటివి కూడా ఉంటే ఇంకా వాళ్ళు ఆల్ ఇన్ వన్ అనమాట. సో మా పాపకి మాత్రం పూజలన్నా, కుంకుమ బొట్టు పెట్టుకోవడం అన్నా, పేరెంటానికి ఎవరైనా పిలిస్తే తనకి కూడా ఖచ్చితంగా బొట్టు పెట్టమని వాళ్ళనే అడిగేస్తుంది. ఇంకా పూజలు కూడా బాగా చేస్తుందన్నమాట. తన గురించి నేను గొప్ప చెప్పడం కాదు, తను నాకైతే ఆల్ ఇన్ వన్ అనే లెక్క. సో అదండి మా పాప సంగతి. ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాము చూడండి అని మీకు సిగ్నల్ ఇస్తోందనమాట. ఇంకా నేను కూడా జాయిన్ అయిపోవాలి పూజలో. ఇంకా నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను. ముగ్గురం కలిసి పూజ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పసుపు వినాయకుడిని చేసుకుని పూజ చేసాము. తోరణాలు ముగ్గురికి 3 కట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఇంకా మేము ముగ్గురము పూజ ప్రారంభించామన్నమాట. ఇంకా అమ్మ చదువుతూ ఉంటారు బుక్లో. మేము ఏం చెప్తుంటే అది చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే అక్షింతలు వేయాలన్నా, అగరత్తులు వెలిగించాలన్నా ఇంకా అన్నీ మేము చేస్తాం అన్నమాట. ఇంకా వస్త్రము అవన్నీ వేస్తాం కదా దేవుడికి, అమ్మవారికి పువ్వులు అన్నీ మేము ఒకటి చేస్తూ ఉంటాము. అమ్మ చదువుతూ ఉంటారు. అలాగా ముగ్గురు పూజ చేసుకున్నాం అనమాట. చాలా బాగా చేసుకున్నాము ఈ పూజ మటుకు మాకు చాలా ఇష్టము. శ్రావణ మాసంలో వచ్చే ఈ పూజ ఆడవాళ్ళందరికీ కూడా ఇష్టమే కదా. సో మేము కూడా అలాగా పూజ చేసేసుకున్నాము. పూజ ఇంకా ప్రారంభించేసాము. ఇంకా అయిపోయింది కూడా. ఒక్కసారి దేవుణ్ణి పైకి లేపి పెడతాం కదా ఇవాళే, అలాగా ఒకసారి పెట్టి కూర్చున్నాం అనమాట. పూజ అయిపోతుందండి. ఇంకా చివరికి వచ్చేసింది. పూజ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ అమ్మది నాది డిస్కషను. పాట పాడాలన్నమాట. పాట ఎప్పుడూ కూడా పూజలో, ఈ పూజ చివరిలో అమ్మవారికి సంబంధించిన పాటలు పాడడం అలవాటు. ఏ పాట పాడాలి ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకుంటున్నాం అక్కడ. ఇంకా పాడుతున్నాం కూడా. ఇంకా అదంతా నేను వీడియో తీయలేదు కానీ అక్కడ పాటలు పాడేస్తున్నాము. అమ్మవారి పాటలు ఒక 2, 3 పాడాము. ఇంకా పాటలతో చివరిగా పూజ ముగించామన్నమాట. పూజ పూర్తయింది. ఇంకా నైవేద్యానికి ప్రసాదం పెట్టేసి మనం హారతి ఇవ్వాలన్నమాట. ఇంకా ఫైనల్గా నైవేద్యం పెట్టేస్తున్నారు అమ్మ. చేశారండి ఒక 7 రకాలు 7 రకాల పిండి వంటలు చేసి అక్కడ కొంచెంగా పెట్టి నైవేద్యం పెట్టాము. ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చేస్తున్నాము. హారతి ఇచ్చేటప్పుడు వెనకాతల నుంచి మా తమ్ముడు గంట వాయిస్తుంటే ఇక్కడ మా పాప ప్లేటు పట్టుకొని స్పూన్ తోటి ఒక పక్కన వాయిస్తోందనమాట. సో అలాగా మేము మా పూజ ముగించాము. అదిగోండి ప్లేటు ఇంకా పట్టుకొని వాయించిందనమాట ఉద్దరినితోటి. హారతి పూర్తయిపోయింది. ఇంకా బాబాకి కూడా ఒకసారి హారతి చూపించడానికి నేను చూపిస్తాను. నేను గురు పౌర్ణమి రోజున అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న బాబా విగ్రహాన్ని అందరికీ వీడియోలో చూపించాను ఒక షార్ట్స్లో. అందరూ చూసి ఉండకపోవచ్చు. సో ఇదండి బాబా విగ్రహం షిరిడి నుంచి తీసుకొచ్చారు. ఇంకా ఫస్ట్ పూజ బాబాకి చేసిన తర్వాత హారతి ఇస్తారు. రోజు డైలీ ఫస్ట్ బాబాకి పైన వచ్చి పూజ చేస్తారనమాట. ఇది అమ్మ వాళ్ళు పైన కొత్తగా వేసుకున్న హౌస్ అండి. ఇది కింద మామూలుగా వేరే ఉంటుంది. ఇంకా మేము పూజ పైన బాగుందని చెప్పేసి పైన చేసుకున్నాం అనమాట. సో తర్వాత మేము ముగ్గురం కలిసి సెల్ఫీలు తీసేసుకుంటున్నాము. సెల్ఫీలు తీసుకొని మా పాప చూడండి ఎంత నీరసంగా కనిపిస్తోందో.
ఇక మా తమ్ముడనమాట. తనకి వర్క్ ఫ్రమ్ హోము. ఇంకా వర్క్ చేస్తున్నాడు. ఇన్ఫోసిస్‌లో అనమాట జాబు. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. తర్వాత మా నాన్నగారు కింద దేవుడి దగ్గర పూజ చేసుకొని వచ్చి, పైన అమ్మవారిని దండం పెట్టుకోవడానికి వచ్చారు. ఆయన కూడా దండం పెట్టేసుకున్నారు. సో, ఇదండి ఇప్పుడు ఈరోజు అంటే వరలక్ష్మి వ్రతం నాడు మేము చేసుకున్న పూజ. ఇక ఫైనల్‌గా అమ్మ, నాన్నకి పాప, నేను కాళ్ళకి దండం పెట్టేసి పూజ ముగించామనమాట. ఇదండి ఈ మేము జరుపుకున్న పూజా విధానం మీకు చూపించాను. అమ్మవారు కూడా మీకు నచ్చే ఉంటారు. సో, నేను ఇంకా ఫైనల్‌గా ఇది నా పిక్ అనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.